పురటాసి మాసం 3వ శనివారాన్ని పురస్కరించుకుని తిరుపతిలో నగర సంకీర్తన అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుంచి జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ భజన మండలి కళాకారులు సాంప్రదాయ దుస్తులతో గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గోవిందనామ సంకీర్తనలు ఆలపిస్తూ మాడ వీధుల్లో నగర సంకీర్తన నిర్వహించారు. వర్షంలో గొడుగుల కింద గోవిందరాజస్వామి తిరుమాడ వీధులలో శ్రీవారి కీర్తనలు ఆలపించడాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. గత 2 ఏళ్లుగా నిరంతరం ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నాం, మున్ముందు కూడా కొనసాగిస్తామని భజన మండలి కళాకారులు తెలిపారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, మునినాథ్ రెడ్డి, కొండే చంగారెడ్డి, పళని ఆచారి, అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, దుగ్గండ్ల వెంకటేష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ చౌదరి, విగ్రహాల కళ్యాణి, సుశీల, లక్ష్మి, పద్మ తదితర భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నగర సంకీర్తనలో చాలా విశేషమైనటువంటి చాలా వర్షంతో సమకూరినటువంటి రోజుగా ఈరోజు. కానీ భక్తులు తిరుపతి గ్రామంలో ఉన్నటువంటి భక్తులు నగర సంకీర్తనకి అందరూ పాల్గొని వర్షంలో కూడా ఆ స్వామివారి అనుగ్రహంతో ఎల్లవేళ అఖిలాండ కోటి దీపంతో ఈ యొక్క నగర సంకీర్తనని పూర్తి చేసుకొని ఈరోజు ఆనందదాయకంగా వర్షాలు బాగుపడాలి, అందరూ ఆయురారోగ్యంగా ఉండాలని అడిగొడతాం. శ్రీ వెంకటేశ్వర గోవింద. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి గోవిందరాజస్వామి గుడి తిరుమాడ వీధులలో ఓం నమో వెంకటేశాయ. తిరుపతి గోవిందరాజస్వామి తిరుమాడ వీధులలో తిరుపతి భక్త ప్రజలందరూ వచ్చి 5 గంటలకంతా ఉదయం వచ్చి గుడి మొత్తం ఊరేగింపుగా భజన ప్రోగ్రాంలో పాల్గొనేందుకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరీ కోరుకుంటున్నాం. 3వ శనివారం కావున అందరూ వర్షమైనా కానీ నిలవకుండా అందరూ వచ్చి ఆ తిరుమాడ వీధులలో భజన ప్రోగ్రాం చేసినందుకు సంతోషంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. ప్రతి శనివారం ఉదయం 5 నుంచి 6 వరకు గోవిందరాజస్వామి తిరుమాడ వీధుల్లో నగర సంకీర్తన జరుగుతున్నది. దానిలో భాగంగానే ఈ రోజున నగర సంకీర్తన చేశాము. ఈరోజు 4:45కే జోరు వర్షం కురుస్తుంది. అయినా కూడా భక్తులు వచ్చి ఈ నగర సంకీర్తన గొడుగులు పెట్టుకుని ఈ నగర సంకీర్తన చేశాము. ఈ నగర సంకీర్తన వల్ల ఎంతో మనసుకు ప్రశాంతత ఉంటుంది. మన ఈ భజన వల్ల మనకు మైండ్ రిలీఫ్ ఇస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇది ప్రతి శనివారం నిత్యం ఉంటుంది. ఈ శనివారం ఈ నగర సంకీర్తనలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని, ఈ ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి తిరునామాలు ధరించి ఈ గోవిందనామాలు ఉచ్చరిస్తే దాని ఫలం ఎంతో ఉంటుంది. అందువల్ల ఆ గోవిందుడికే మనం ఉదయం పూట ఈ గోవిందనామ స్వరాలు ఆయనకి వినపడతాయి. దానివల్ల మనకి ఎంతో పుణ్యఫలం ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ నగర సంకీర్తన ప్రతి శనివారం వాన వచ్చినా, వరదలు వచ్చినా, చలి ఉన్నా, ఎండ ఉన్నా ఈ ఉదయం పూట నగర సంకీర్తన ఎల్లప్పుడూ నిత్యం జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ నగర సంకీర్తనలో పాల్గొనండి. ఆ వేడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరూ పొంది ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను. గోవింద నారాయణ శ్రీహరి తండ్రి పరమాత్మ
ఈరోజు పరమ పవిత్రమైన రోజు, ముఖ్యమైన రోజు, 3వ శనివారం ఆయనకి ఇష్టమైనటువంటి చాలా ప్రీతిమైన రోజు, చాలా ఇష్టమైన రోజు. ఈరోజు ఎంత వర్షం పడినా కూడా ఆ వర్షంలో కూడా భక్తులు వచ్చి ఆయన ప్రార్థన చేసుకొని ఆయనకు భజన చేసి ఈరోజు అద్భుతమైనటువంటి జయాన్ని ఆశీర్వాదం కొరకు నాయన ఆశీర్వాదం అందరికి ఇచ్చినాడు. చాలా ముఖ్యమైన దినం ఈరోజు అనమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ.